ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పలు కీలక మార్పులు జరుగుతున్నాయి. తాజాగా ప్రశాంత్ కిషోర్ ఏపీ రాజకీయాల్లోకి మరోసారి ఎంట్రీ ఇచ్చారు. ఈ రీఎంట్రీతో మళ్లీ ఆయన ఎన్నికల్లో చక్రం తిప్పనున్నారు. ఆధునిక రాజకీయాల్లో వ్యూహకర్తల ట్రెండ్ రోజురోజుకు పెరిగిపోతోంది. రీసెంట్ గా తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి వ్యూహకర్తగా వ్యవహరించిన సునీల్ కనుగోలు విజయం సాధించిన విషయం తెలిసిందే. 2024లో ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు జరగబోతున్నాయి. అయితే ఈ ఎన్నికల కోసం టీడీపీ ఇప్పటికే షో టైమ్ కన్సల్టెన్సీ అధినేత రాబిన్ శర్మని నియమించినప్పటికీ తనతో పాటు ప్రముఖ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ని కూడా రంగంలోకి దించారు. అయితే తన మాజీ స్నేహితుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కాదని ఈసారి తెలుగుదేశం పార్టీకి వ్యూహకర్తగా వ్యవహరించడానికి సిద్ధంగా ఉన్నట్లు స్పష్టంగా అర్థమవుతోంది. ఇటీవల ఢిల్లీ నుంచి నారా లోకేష్ తో కలిసి ప్రశాంత్ కిషోర్ ఎయిర్పోర్ట్ లోకి వస్తున్న వీడియో వైరల్ గా మారింది. ఇక ప్రశాంత్ కిషోర్ విషయానికొస్తే ఆయన దేశంలోనే ప్రముఖ రాజకీయ వ్యూహకర్త. 2014 ఎన్నికల్లో బీజేపీని దేశవ్యాప్తంగా అధికారంలోకి తీసుకురావడానికి 2019లో తమిళనాడు, వెస్ట్ బెంగాల్ తో పాటు ఆంధ్రప్రదేశ్ లో వైసీపీకి వ్యూహకర్తగా వ్యవహరించి విజయాన్ని అందించారు. తిరిగి మళ్లీ పీకే ఆంధ్ర రాజకీయాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. అయితే ఈసారి ప్రశాంత్ కిషోర్ వైసీపీకి కాకుండా టీడీపీకి వ్యూహకర్తగా వ్యవహరించబోతున్నారు. తాజాగా ఉండవెల్లిలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో రాబోయే ఎన్నికలకు ఎలా సిద్ధం కావాలి, జనసేన టీడీపీ పొత్తును ప్రజల్లోకి ఎలా బలంగా తీసుకెళ్లాలి అన్న అంశాలపై చర్చలు జరిగినట్లు తెలుస్తుంది. 2019 ఎన్నికల్లో వైసీపీకి పీకే వ్యూహకర్తగా ఉన్నారు. అయితే ఆ ఎన్నికల్లో టీడీపీ నాయకులంతా ప్రశాంత్ కిషోర్ పై తీవ్ర విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. ఇప్పుడు మాత్రం తానే దిక్కని నమ్మి తననే వ్యూహకర్తగా నియమించుకున్నారు. ఒకప్పుడు టీడీపీ నాయకులు పోషించిన పాత్రని ఇప్పుడు వైసీపీ నాయకులు తీసుకొని పీకేని విమర్శించడం మొదలుపెట్టారు. వైసీపీలోని మంత్రులతో సహా ఎమ్మెల్యేలు కూడా ప్రశాంత్ కిషోర్ పై విమర్శలు చేస్తున్నారు. అయితే ప్రశాంత్ కిషోర్ స్థాపించిన సంస్థ ఐపాక్ ఇప్పటికీ వైసీపీతో కలిసి పనిచేస్తున్న విషయం తెలిసిందే. ఈ విషయంపై వైసీపీ నాయకులు మాట్లాడుతూ ప్రశాంత్ కిషోర్ కి ఐపాక్ కు ఎటువంటి సంబంధం లేదని, ఐపాక్ వదిలి ప్రశాంత్ కిషోర్ సొంత రాజకీయ పార్టీ పెట్టి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వెళ్లాడని, పీకే 2019 ఎన్నికల్లో మేము వాడి పడేసిన ఆయుధం అని, ఇప్పుడు దాని ప్రభావం ఉండదని, ప్రస్తుత రాజకీయాలకు తన వ్యూహాలు ఫలించవని విమర్శలు చేస్తున్నారు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం న్యూస్ టుడేని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు డౌన్లోడ్ అవర్ యాప్ ఫ్రమ్ ద ప్లే స్టోర్.